రచయిత నారదముని ఉపదేశం మనం చర్చిస్తున్నాం. దాంట్లో నారదముని భక్తి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ దాంట్లో భక్తిలో కూడా ఎలా చేయాలన్నది దాన్ని వివరిస్తున్నారు. భక్తిని ఏ విధంగా చేయాలన్న దాన్ని చర్చిస్తున్నారు. దాంట్లో మనం అనేక రకాల విషయాలు మనం చర్చించాం. భక్తి ఎంత చేసినా సరే భక్తి కూడా గొప్పదే, కానీ శ్రద్ధ భావాలతో మనం చేయనప్పుడు మనం భక్తి చేసినా సరే ఆ భక్తికి విలువ ఉండదు అన్న విషయాన్ని మనం చర్చించాం. అలాగే ఎలాగైతే మనకి వేరికి నీళ్ళు పోస్తే మొత్తం చెట్టులో ఉన్న ఆకులకి, కాండానికి, శాఖలకి అన్నిటికీ నీళ్ళు పోసినట్టుగా కృష్ణునికి భక్తి సేవ చేస్తే కృష్ణుని యొక్క అంశాలైన దేవతలందరికీ సేవ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి అది కూడా చర్చించాం. అలాగా తర్వాత ఇప్పుడు 17వ శ్లోకం చదువుతున్నాను. మీకు ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే 4వ స్కంధం 31వ అధ్యాయం 17వ శ్లోకం. సదా సభస్య వ్రతమ ప్రకాశ భవంతి భూపాన భవంత మక్రమాత్ ఏవం పరే బ్రహ్మని శక్తి యస్త్వము ప్రజంత రజస్తమస్సత్వమితి ప్రవాహ. రాజులాగా కొన్ని మార్లు ఆకాశం మేఘములను, కొన్ని మార్లు అంధకారములను, కొన్ని మార్లు ప్రకాశం నిండియుండును. ఇవన్నీ దాని యందు వరుసగా జరుగుచుండును. అదే విధముగా పరతత్వం నందు సత్వ రజ స్తమో గుణములు వరుసగా నున్న శక్తుల వలె గోచరించును. అవి కొన్ని మార్లు గోచరించును, కొన్ని మార్లు అదృశ్యములై ఉండును. ఇది మన జీవితం కోసం చెప్తున్నాం. మేఘంలో ఇప్పుడు రాత్రి మనం చూస్తే మేఘం అంతా అంధకారంలో ఉంటుంది, ఉదయానికి ప్రకాశం ఉంటుంది. కొన్నిసార్లు మేఘాలు వస్తాయి, ఆ ప్రకాశం ఉంటుంది కానీ ప్రకాశం తక్కువగా ఉంటుంది మేఘాలు ఉంటాయి. అలాగే మనలో కూడా గుణాలు ఉంటాయి. గుణాలు ఏంటంటే కొన్నిసార్లు మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. 3 గుణాలు లేకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరిలో రజోగుణం, స్తమోగుణం, సత్వగుణం 3 ఉంటాయి. ఈ భౌతిక శరీరంలో ఉన్నంతసేపు ఈ 3 గుణాలు మనలో ఉంటూనే ఉంటాయి. అన్ని గుణాలు లేకపోవడం అంటే ఉండదు. అయితే కొంతమందిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొంతమంది తమోగుణం ఎక్కువ ఉంటుంది. అయితే శుద్ధ సత్వగుణం అన్నది ఏంటంటే ఈ 3 గుణాలు లేనిది, అది శుద్ధ సత్వగుణం. అంటే ప్రతి ఒక్కరిలో 3 గుణాలు ఉంటాయి. అదే మన సత్వగుణాలు ఉన్నప్పుడు కూడా సత్వగుణం 99% అయితే మిగతా 1% రజోగుణం కానీ తమోగుణం కానీ ఉంటాయి. ఏదో ఒకటి గుణం ఉంటుంది. ఇవేమి లేకుండా 100% సత్వగుణం ఉందో అది శుద్ధ సత్వగుణం. అది భౌతిక జగత్తులో ఉన్నంతసేపు మనకు లేకుండా ఉండడం అనేది కష్టం. అలాగే పరతత్వంలో కూడా మనకి ఈ శక్తులు గోచరిస్తుంటాయి, కానీ యాక్చువల్ నిజానికి పరతత్వంలో ఉండవు. కానీ మన దృష్టి వల్ల మనం వాటిని చూస్తుంటాం. అందుకే ప్రభుపాదులు ఇక్కడ రాస్తారు, భాష్యంలో ఏం రాస్తారంటే అంధకారం ప్రకాశం మేఘములన్నీ కొన్ని మార్లు ప్రకటమవచ్చు, కొన్ని మార్లు అదృశ్యమగుచుండెను. అవి అదృశ్యమైనప్పుడు కూడా సత్యం మాత్రము నిత్య విలసితమై ఉండడు. వాటి శక్తి అయితే లేదు. మేఘాల్లో వెళ్ళిపోయినా సరే మేఘాలు మళ్ళీ వచ్చే శక్తి లేకపోవడం, మళ్ళీ ఒకసారి మేఘాలు వెళ్ళిపోతే ఇంక రావు అన్నది లేదు. అలాగే ఈరోజు మన సత్వగుణం పడు మనకి చాలా మటుకు ఎప్పుడైతే ప్రవచనాలు ఉంటాయి మన సత్వగుణ రజో తమోగుణాలు కొద్ది కిందకు వస్తాయి. సత్వగుణం పడిపోతారే భక్తి చేయాలి, బాగా చేయాలి అని చెప్పి.
మళ్ళీ కొంచెంసేపు మనం బయటకు వెళ్ళాక రజోగుణం ఉందంటే రజోగుణంలోకి వెళ్ళిపోతాం. తమోగుణంలోకి మనం ఎక్కువసేపు అయితే తమోగుణంలోకి వెళ్ళిపోతాం. ఇలాగా పైకి కిందకి వెళ్తూ ఉంటాం. ఇవి వస్తూనే ఉంటాయి. వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం భక్తిలో మనం ఎప్పుడైతే ఉంటామో అది ముఖ్యం. అంతేదా? ఇవి ప్రతి ఒక్క జీవితంలో ఉంటాయి. దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఉంటాయి. అయితే తర్వాత ఏం చేయాలండి? తర్వాత శ్లోకంలో చెప్పాడు. తేనైకమాత్మా నమశేష దేహినం కాలం ప్రధానం పురుషం పరేషం స్వతేజస ధ్వస్త గుణా ప్రవాహ మాత్మైక భావేన భజద్వమర్థ. దేవదేవుడు సర్వకారకుడు కనుక సమస్త జీవరాశికి పరమాత్ముడై ఉన్నాడు. నిమిత్త ఉపాదాన కారణములు రెండును అతడే. గుణ ప్రవాహమునకు పరుడు కనుక అతడు వాటి క్రియలకు దూరంగా నుండును. అప్పుడే భౌతిక ప్రకృతికి ప్రభువు. కనుక గుణరీతి ఏకత్వ భావంలో మీరు ఆ దేవదేవుడిని భక్తి యోగమున నెలకొనడు. అది అంటే ఏం చెప్తున్నా ఇక్కడ? ఈ గుణాలు మనం ఇక్కడ ఉన్నంతసేపు 3 గుణాలు ఉంటాయి, మనకు కనబడుతుంటాయి. కొన్నిసార్లు సత్వ కూడా కనబడుతుంది, కొన్నిసార్లు రజోగుణం కనబడుతుంది, తమోగుణం కనబడుతుంది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి? దాని చేయాల్సిందేంటి చెప్పడానికి ముందు చేయాల్సిందేటో చెప్పడానికి ముందు భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడి కోసం అందిస్తున్నాడు. భగవంతుడు సర్వకారకుడు కనుక సర్వజీవుడికి పరమాత్ముడే ఉన్నాడు. భగవంతుడు సర్వానికి కారకుడు అంచేత ఆయన సర్వజీవితులకి పరమాత్ముడు ఉన్నాడు. నిమిత్త ఉపాదాన కారణములు రెండును. నిమిత్తుడు ఉపాదానం. ఏదైనా ఉపాధి అంటే ఏదైనా జరిగిందన్నా దానికి కూడా అదే, జరగలేదన్నా సరే దానికి కూడా ఆయన కారకుడు. రెండింటికి ఆయన కారకుడు. సరిగో అరే కృష్ణ లేదా? హెడ్ఫోన్స్ తేలేదు. హెడ్ఫోన్స్ నుంచి అవడం లేదు. రికార్డింగ్ బంద్ చేయండి. హెడ్ఫోన్ నుంచి సరిగ్గా వినబడ్డం లేదని చెప్పి నేను తేలేదు. అదే దాని లాస్ట్ టైం కూడా ఇవన్నీ హెడ్ఫోన్ అంటే మీకు సరిగ్గా వినబడ్డలేదు అంటున్నాను చెప్పి హెడ్ఫోన్ తీసేస్తున్నాను. లాస్ట్ 2 టైమ్స్ కూడా వినబడ్డలేదా? ఓకే ఓకే. నాది నా వాల్యూమ్ పెంచుతాను, నా స్పీకర్. ఓకే ఇప్పుడు వినబడుతుందా? అరే ఇప్పుడు కూడా? హరే కృష్ణ. వినిపిస్తుందా? మొదటి నుంచి వినిపిస్తుంది. వినిపిస్తుందా? ఇప్పుడు ఏమైనా బాగుందా? బాగుంది ప్రభు. ఓకే. అంటే మనలో ఈ త్రిగుణాలు ఉంటాయి కాబట్టి త్రిగుణాల కోసం మనం చూసుకుని మనం భయపడాల్సిన అవసరం లేదు. సర్వకారకుడైన భగవంతుణ్ణి అదే గుణ ప్రవాహంకు పరుడు. భగవంతుడి
మనలో ఉన్న గుణ ప్రవాహాలు అయితే కొన్నిసార్లు తమో గుణం ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు సత్వగుణం ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు తమో సత్వం ఎక్కువ కలిసి ఉంటాయి. అలాగా మనలో గుణాలు కలిసి వెళ్తూ పైకి కిందకి వెళ్తాయి. ప్రవాహం ఎప్పుడు ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఒకే సత్వగుణంలో ఉన్నాం, ఎప్పుడు తమో గుణంలో ఉన్నాం, ఎప్పుడు రజోగుణంలో ఉన్నామనే ఉండదు. తమో గుణంలో ఉన్నాడు కూడా అప్పుడప్పుడు భగవంతుడి కోసం వినాలనిపిస్తుంది, భగవంతుడు మందిరికి వెళ్తాడు, దండం పెడతాడు, అని సత్వగుణంలోకి వచ్చాడు. అంచేత అన్ని రకాలు ఉంటాయి. కానీ భగవంతుడు ఇటువంటి గుణ ప్రవాహానికి అతీతుడు, పరుడు కనుక అతడు వాని క్రియలకు దూరంగా ఉన్నాడు. అంచేత వాటి వలన ఎప్పుడైతే మనలో తమో గుణం ఉన్నప్పుడు మనం చేసే కార్యాలు వేరేగా ఉంటాయి, సత్వగుణం ఉన్నప్పుడు ఉంటాయి. అదే అలాగా మనలాగా భగవంతుడి కార్యాలు కూడా మనలాగా ఈ గుణాలతోటి ప్రభావితం అయ్యేవి కావు. అతడే భౌతిక ప్రకృతి ఎందుకంటే ఆయన ఆ విధంగా ఉన్నాడు కాబట్టి, అంటే వీటన్నిటికీ పరుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఈ భౌతిక జగత్కి ప్రభువు ఉన్నాడు. ఎందుకంటే భౌతిక జగత్ మొత్తం ఈ త్రిగుణాలతో నిండి ఉంది. భౌతిక జగత్తులో ఏం చూసుకున్నా సరే, ఈ సృష్టి కానీ లేదంటే స్థితి కానీ లయ కానీ మూడు కూడా ఈ మూడు గుణాలతో మూడు గుణాల యొక్క కలయిక. అదే భగవంతుడు కూడా ఈ మూడు గుణాల యొక్క కలయిక అయి ఉంటే ఆయన ప్రభు అవ్వలేడు, నియంత్రించలేడు. ఎవరు నియంత్రిస్తారు? ఎవరైతే వాటికి అతీతుడిగా ఉంటాడో వాడే చేయగలరు. ఎవరైతే ధనవంతుడో ఆయనే ఏదైనా కార్యం చేయగలడు. పేదవాడు కింద చేయలేడు. ఇవన్నీ ఏంటంటే ఈ భగవంతుడు కూడా మనలాగే ఈ గుణాల ప్రవాహానికి లోనయ్యేవాడైతే ఆయన కూడా మనలాగా మనకి ఈ భౌతిక జగత్ ప్రభు అవ్వలేడు. ఈ భౌతిక జగత్ ప్రభు అంటే అర్థం ఏంటంటే ఆయన ఈ గుణాలకి అతీతుడని అర్థం. అంచేత ఏమంటున్నాడు? కనుక గుణరీతి ఏకత్వ భావంలో మీరు ఆ దేవుడిని భక్తి యోగంలో నెలకొంది. అంటే మీరు అంచేత ఈ గుణరీతి కనుక గుణరీతి ఏకత్వ భావంలో అంటే భగవంతుడు ఏ విధంగా అయితే ఒకే గుణంలో ఉంటాడో, శుద్ధ సత్వ గుణంలో ఉంటాడో, అదే విధంగా మీరు కూడా శుద్ధ సత్వ గుణంలోకి వెళ్ళి ఆ గుణ ఏకత్వ రీతి ఆ విధంగా ఆ దాంట్లో ఏకత్వ భావంలో మీరు ఆయన్ని పూజ చేయడం మొదలుపెట్టిన, భక్తి యోగంలో పూజ చేయండి అని చెప్పి ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీరు మిగతా వాటికి ఏటికి వద్దు, మీరు ఒకటే ధ్యాస పెట్టుకోండి, భగవంతుడినే ధ్యానించాలి, భగవంతుడి మీద పెట్టాలి, మిగతా వాటి కోసం దేనికోసం ఆలోచించద్దు అని చెప్తున్నాడు. అది దయా సర్వభూతేషు సంతుష్టాయేన కేనవా శాంతశ్చ తుష్యస్త్యాసు జనార్దన. సమస్త జీవుడి ఎడ కరుణ చూపుచు ఏదో ఒక విధముగా సంతుష్టిని బడయుచు విషయభోగము నుండి ఇంద్రియములను నియంత్రించుచు మనుషుడు శీఘ్రముగా జనార్దన్ని సంతుష్టిని చేయగలడు. అది సీదా నారదముని దీంట్లో డైరెక్ట్గా మనకి కృష్ణుని ఏ విధంగా సంతృప్తి చేయాలో సూత్రం ఇచ్చేశారు. ఇక 4 చెప్పారు. ఏంటి? సమస్త జీవుల ఎడ కరుణ చూపుచు అంటే సమస్త జీవుల్ని కూడా మనం కరుణ చూపించాలి. అంటే భక్తులనే కాదు, అభక్తులైనా సరే అనుభక్తులైనా ఎవరైనా సరే జీవులన్నిటి మీద మనం కరుణతో ఉండాలి. అందుకని ప్రభుపాదులు వాడు భక్తులు అభక్తులనే కాదు జంతువుల కోసం కూడా రాస్తారు. స్లాటర్ హౌసెస్ ప్రతి చోట ఎక్కడ చూసినా సరే దానికోసం రాస్తూనే ఉంటారు. జంతు వధశాలలు ఎందుకు? వాటి కోసం. ఎందుకని? అవి కూడా జీవులే. భక్తులు ఉన్నవాడు జీవులన్నిటి కోసం ఆలోచించాలి, మనుషులనే కాదు. ఇప్పుడున్న సమాజం ఏంటంటే మనుషులను రక్షిస్తుంది, జీవులను వధిస్తుంటారు. మళ్ళీ ఆ మనుషులు జీవుల మీద ఆధారపడి ఉంటారు, జీవులు లేకుండా ఉండలేరు. పని అయిపోగానే పాలు ఇచ్చే వరకు ఆవుని ఉంచడం, పాలు ఇవ్వడం మానేస్తే చనిపోయాడు. అంత ఇది కర్కోటకుడు, నిష్కర్కం కదా ఏమంటారు,
అంటే ఆ విధంగా ఉండకూడదు. అంటే మనం పరిస్థితి యొక్క జీవుని మీద కరుణ చూపుతూ ఏదో ఒక విధంగా సంతుష్టిని పడవచ్చు. అంటే మనం ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. ఇవి కావాలి, అవి కావాలి, ఇది లేకపోతే బాగున్నా, అది ఉంటే బాగుంది, ఇది ఉంటే బాగుందని మనం కోరికలు పెంచుకోకూడదు. కోరికలు పెంచుకుంటే ఏమవుద్ది? రజోగుణం, స్తమగుణాలు పెరుగుతాయి, సత్వగుణం అనేది పోద్ది. అందుకనే ముష్టి వాళ్ళంటే ఎలా ఉండాలి? ₹1 వచ్చినా సరే మనకి అది భాగ్యం కింద ఆలోచించుకుని ఉండాలి. ఇప్పుడు ₹5 ఇస్తే ముఖానికి వేసుకొడుతున్నారు చేత. అంటే అర్థం ఏంటి? వాళ్ళలో ఆశాభావం పెరిగిపోయింది, అది ఒక వృత్తి అయిపోయింది. ఇంతకుముందు ముష్టెత్తుకోవడం అంటే ఏంటంటే అది తప్పదు, ఒక ఇది ఏంటంటే ఒక ధర్మం కింద ఉండేది. బ్రాహ్మణుని ముష్టెత్తుకునేవారు, మిగతా వాళ్ళు ఎవరు చేసేవారు, మిగతా వాళ్ళందరూ కష్టపడి పనిచేసేవారు. ఒక బ్రాహ్మణ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడి శ్రమించి సంపాదించి తినేవారు. ఇప్పుడు ఈ భిక్షం ఎత్తుకోవడం అనేది ఒక బిజినెస్ అయిపోయింది. అది కూడా ₹1 ₹2 ఇస్తే ఎవరు తీసుకోవడం. చేత ఇది నిజమైన కాదు. చేత మనకు ఉన్నది అంటే అర్థం ఏంటంటే ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళందరూ నిజంగా వాళ్ళు ఆకలి దప్పుకొత్తులు లేరు. ఆకలి దప్పుతో ఉన్నాడైతే నిజంగా ఆకలి వేస్తుంటే ఉత్తి రైస్ పెట్టినా సరే తినేస్తాడు, చారన్నం పెట్టినా తినేస్తాడు కదా. కానీ ఎవడైతే ఆకలి దప్పుకొలతో లేడో వాడికి చారన్నమా అక్కడే ఉంది, అక్కడే అలాగ ఆలోచిస్తుంటారు. అప్పుడప్పుడు అవుతారు, కుంభమేళాలో వస్తుంటాయి, ప్రతి చోట వెళ్తుంటారు. ఇక్కడైతే మెయిన్ ఏంటండి, అక్కడ మెయిన్ ఏంటండి, అక్కడ మెయిన్ అయితే బాగుంటే అక్కడికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళందరూ ఆకలితో లేరు. ఆకలితో ఉండేవాడైతే ఎదురుగా ఏది కనబడి తినేసి వెళ్ళిపోతాడు. అంచేత ఈ విధంగా మనం వెతుకులాడుతాం. అప్పుడు ఎవరైతే ఆకలి దీన్ని ఎత్తుకునే వాళ్ళు ఏం చేస్తారు? 1 గంటలో రావాల్సిన 2 గంటలు అవుతుంది. అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తినాలి, మళ్ళీ అక్కడ లైన్ ఉన్నది, ఇవన్నీ చూసుకుని తీసుకుంటారు. అంచేత ఎప్పుడైతే మనలో సంతృప్తి పడే గుణం ఉండదో అప్పుడు మనం ఏం చేస్తుంటాం? అనవసరమైన ప్రయాస పడుతూ ఉంటాం. అత్యాహార ప్రయాస. ఎప్పుడైతే అత్యాహారం పెరుగుతుందో ప్రయాస అన్నది ఇంకా తప్పదు. అంచేత మన సంతుష్టి ఏదో ఒక విధంగా సంతుష్టిని పడవచ్చు. అంటే సంతుష్టిగా ఉండాలి. ఇగో ఏది లేని బదులు కూరన్నం దొరికింది, చారన్నం దొరికింది, అసలు భగవంతుడు అది కూడా ఇవ్వకపోయి ఉంటే. ఇప్పుడు కూడా మనం ఆ విధంగా కృతజ్ఞత భావంలో ఉన్నప్పుడు ఇది మనకి ఈ సంతుష్టి అనేది పెరుగుతుంది. కృతజ్ఞత భావం లేనివాడు ఎప్పుడు కూడా ఎంత వచ్చినా సరే అంటే లోబి కింద ఉంటాడు. ఆ లోబి ఇప్పుడు కూడా సంతోషపడ్డు, ఎంత ఇచ్చినా సరే ఇంకా 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 తక్కువ ఉంటాడు. చేత కృతజ్ఞత భావం లేనివాడు ఎప్పుడు కూడా సంతోషాన్ని జీవితంలో చూడలేడు. కృతజ్ఞత భావం ఉన్నవాడు ఎప్పుడు కూడా సంతోషంగా లేకుండా ఉండలేడు, సంతోషంగా సంతృప్తిగా లేకుండా ఉండలేడు. కృతజ్ఞత భావంలో ఉన్నవాడు. మళ్ళీ మరోసారి చెప్తున్నాను, కృతజ్ఞత భావం లేనివాడు సంతృప్తిగా సంతోషంగా ఎప్పుడు ఉండలేడు. కృతజ్ఞత భావం ఉన్నవాడు సంతోషంగా సంతృప్తిగా లేని క్షణం అంటూ లేకుండా ఉండలేడు. ఎప్పుడు చూసినా సంతోషంగా సంతృప్తిగా ఉంటాడు. ఎందుకని? దొరికింది, నాకేం అర్హత ఉంది. ఇప్పుడు ఎవరైనా మెచ్చుకుంటే అరే నాకేం అర్హత ఉంది, నాకేమైనా మెచ్చుకుంటే అది ఎవరు గొప్పతాను అని చూస్తాం. ఎప్పుడైతే మనం అర్హులు, ఇంకొంచెం కావాలి, ఇంతేనా పొగిడారు అన్నప్పుడు మనం వాళ్ళు ఎంత ఇచ్చినా తెలియదు. చేత ఈ కృతజ్ఞత భావం మనం పెంచుకున్నప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం మనం. చేత ఫస్ట్ దటి
సమస్త జీవులు ఏదో కరుణ చూపించాలి. రెండోది ఏదో ఒక విధంగా సంతుష్టిని బలపరచుకోవాలి. మూడోది విషయ భోగం నుండి ఇంద్రియములను నియంత్రించుకోవాలి. విషయ భోగాల నుండి మనం ఇంద్రియాలని నియంత్రించుకోవాలి. విషయ భోగాల నుంచి అంటే తెలుసు, అందుకని అడ్వర్టైజ్మెంట్లన్నీ దానికే కదా. అడ్వర్టైజ్మెంట్లో ఎందుకు అంత డబ్బులు కంపెనీలు పెడుతుంటారు? ఎందుకంటే ఎదురుగా మనిషి వస్తువు కనబడుతుంటే కావాలని కోరుకొస్తుంటారు. ఆ వస్తువులు కనబడకపోతే రావు, ఏమీ ఉండవు. అంచేత అటువంటి వస్తువుల నుంచి మనం ఇంద్రియ విషయాల నుంచి మనం ఇంద్రియాలని నియంత్రించుకోవాలి, సంగ్రహించుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. అంటే ఇంద్రియ నియంత్రణ, సంతృప్తిగా ఉండడం, మూడోది సకల జీవులకి కరుణ భావంతో ఉండడం. ఈ మూడు ఎవరైతే చేస్తారో వాళ్ళు, మరి నేను 4 విషయాలు చెప్పాను కదా, 3 కనపడుతున్నాయి ఇక్కడ. 4వది ఏంటంటే దాంతో కూడా భక్తి చేయాలి. భక్తి చేయకపోతే హరికృష్ణ ప్రభు ఒక్కసారి చెప్పరా ప్రభు? ఇవి 3 అంటే సమస్త జీవుల ఏడ కరుణను చూపించాలి. రెండోది అంటే కరుణాభావం ఉండాలి. రెండోది ఏమో సంతుష్టిగా ఉండాలి, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి. సంతృప్తిగా ఉండాలంటే కృతజ్ఞత భావాన్ని పెంచుకోవాలి మనం. కృతజ్ఞత భావం ఎప్పుడైతే ఉంటుందో సంతుష్టిగా ఉంటుంది. ఎందుకంటే కృతజ్ఞత భావం భగవంతుడి దేవుళ్ళు ఏది ఇంత దొరికింది, లేదా ఇది కూడా దొరకకపోతే ఇది కూడా దొరకడం ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో అన్న భావన ఉన్నప్పుడు మనం ఉన్న దాంతో సంతోషంగా ఉంటాం. మూడోది విషయవాంఛల నుంచి, విషయ భావాల నుంచి మన ఇంద్రియాలని నియంత్రించుకోవడం. అంటే ఇంద్రియ నియంత్రణ, కృతజ్ఞత భావం, లేదా సంతోషంగా ఉండడం. మూడోది కరుణ భావం. ఈ 3తో ఉండాలి. మరి 4వది చెప్పాను. 4వది దీంతో పాటు మనం భక్తి చేసినప్పుడు అప్పుడు మనం ఈ 3 ఉండి భక్తి చేయకపోతే మళ్ళీ కష్టం. జనార్దుడు మనకి కావడు. ఈ 3తో పాటు ఎప్పుడైతే భక్తి చేస్తాం 4వది భక్తిని అభ్యాసం చేసినప్పుడు మనం కృష్ణుని తొందరగా మనం శీఘ్రంగా అంటే చాలా తొందరగా మనం భగవంతుని మనం సంతృష్టి చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఇదే భగవద్గీతలో కూడా వస్తుంది సేమ్. భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంది, 17వ అధ్యాయం వస్తుంది. 17వ అధ్యాయం మనసుకి మౌనం, శ్లోకా నెంబర్ మర్చిపోయాను. అక్కడ కూడా సంతృష్టిగా ఉండడం, తక్కువగా మాట్లాడడం, మౌనం, ఇవన్నీ మనసుకి తపస్సు అని చెప్పి వస్తుంది. మనసుకి తపస్సు అంటే ఇవన్నీ ఈ గుణాలని. శ్లోకా నెంబర్ మర్చిపోయి 17వ అధ్యాయం వస్తుంది. చెప్తారా ప్రభు? మనసు తపస్సుకి గుణాలు చూస్తున్నాను. ప్రభుజీ, మన ప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ. ఏది అది తెలుసా? అది నంబరు తెలియదు, శ్లోకం నంబర్ తెలియదు ప్రభుజీ. మన ప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి రీత్యేత తపో మానస ముష్యతే. 17వ అధ్యాయం 17వ అధ్యాయం 17th చాప్టర్ ప్రభుజీ. చాప్టర్ అయితే 17th, కానీ శ్లోకం అవి దాంట్లో ఏంటంటే మనసు, అవి కూడా మోసాలెస్ ఇదే. సంతృప్తిగా ఉండడం, ఉన్న దాంట్లో మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటి? అప్పుడు మాట్లాడకుండా ఉండడం కాదు అక్కడ మెయిన్. విషయ భాగం నుంచి ఇంద్రియాలని తీసుకోవడం. మౌనంగా ఎప్పుడు ఉంటాం? ఎప్పుడైతే మన కోరికలు లేవు అప్పుడు. లేదంటే కోరికలు ఉంటే మనసు లోపల తిరుగుతూనే ఉంటుంది. మాటలు మాట్లాడడం కానీ లోపల మాత్రం మనసు
కావాల్సిన యూస్ వస్తుంటది. ఇదంతా మెయిన్ గా మనం నియంత్రించుకోవడం. ఇది కూడా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ శీఘ్రంగా జనార్దన్ కృష్ణుని మనం సంతృష్టి చేయాలంటే జీవుల యొక్క కరుణ ఉండాలి, సంతృష్టిగా ఉండాలి, విషయ భోగాలకి దూరంగా భోగవాంఛ వదులుకోవాలి. ఆ మూడుతో పాటు ఎప్పుడైతే భక్తి చేస్తామో నాలుగోది, అప్పుడు శీఘ్రంగా మనం జనార్దన్ సంతృష్టి చేరుకుంటాం. అదనమాట. తర్వాత అపహత సకలైష నామలాత్మ సవిరిత మేదీత భావనోపహూత విజజనవత్స గత్వమాత్మనోయ అన్న సరతి చిద్ర వదక్షర సహితాం సతాం హి సారీ సమస్తమగు విషయ కోరికలను పూర్తిగా తొలగించిన వారే భక్తులు మానసిక కల్మష దూరులై ఉందురు. ఈ విధంగా వారెల్లప్పుడూ భగవంతుని తలపోయిచు భావపూర్వకంగా అతన్ని సంబోధించుచు అంతటా భగవానుడు తాను భక్తి పరాధీనుడనైతనని తెలుసుకొని శిరముపై నున్న ఆకాశం ఏనాడును అగోచరం కాని చందనమున వారిని క్షణకాలమును విడవకుండును. అది చూడండి, ఫస్ట్ అది మనం సంతృప్తిని పరుస్తాం ఇంత ముందు శ్లోకంలో. ఇప్పుడు భగవంతుడు ఏ విధంగా మన వెనకాల పడతాడు, అదేంటి మనం భగవంతుని వెనకాల పడుతున్నాం ముందు శ్లోకంలో. అలా కానీ భగవంతుడు మనం వదలకుండా మన వెనకాలే మనం వెంబడించి ఉండాలి అంటే ఏం చేయాలని ఇక్కడ చెప్తున్నాం. సమస్త విషయ కోరికలను పూర్తిగా తొలగిన వారే. ఆ విధంగా మనం అభ్యాసం చేసినప్పుడు ఏమవుతుంది, మనప్పుడు మనలో కోరికలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. భక్తులు మానసిక కల్మష దూరులో ఇందురు. ఎప్పుడైతే మనం మూడింటిని మనం అభ్యాసం చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మన కోరికలన్నీ సమస్త కోరికలు తొలగిపోతాయి, మనలో ఉన్న కల్మషాలన్నీ పోతాయి. ఎందుకని మనం దేన్ని ఆశించడం లేదు, ఎవరి మీద ఈర్ష్యాభావం లేదు. ఈర్ష్యాభావం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే నాకంటే వేరేవాడు గొప్పవాడు అని అనుకున్నప్పుడు మనకి ఈర్ష్యాభావం వస్తుంది. గొప్పవాడు కాదు అనుకున్నంతసేపు మనకు ఈర్ష్యాభావం ఉండదు. ఈర్ష్యాభావం వచ్చిందంటే అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించినట్టు. అది గుర్తుంచుకోండి. మనం అనుకోవచ్చు ఆయన దానిలో తప్పులని చెప్తున్నామని చెప్పి. దానిలో తప్పులు ఎప్పుడు చెప్తామంటే మనకంటే ఆయన గొప్పవాడు అని మనం తెలుసుకున్నప్పుడు మనం ఆయనలో తప్పులు మొదలు పెడతాం. అంటే పరోక్షంగా మనం ఆయన యొక్క గొప్పతనాన్ని లేదా ఆయన యొక్క విజయాన్ని మనం అంగీకరించినట్టే ఈర్ష్యాభావంలో ఉందంటే. ఈర్ష్యాభావం లేదని ఎవరితో ఈర్ష్యాభావం వస్తుంది చూడండి. ఒక గాయకుడు ఉన్నాడంటే గాయకుడితో ఈర్ష్యాభావం ఉంటుంది, ప్రవచనం ఇచ్చేవాడితో ఉండదు. ఒక ప్రవచనం ఇచ్చేవాడికి ఇంకో వేరే ప్రవచనం ఇచ్చేవాడి మీద ఈర్ష్య ఉంటుంది, పాడేవాడి మీద ఉండదు. మృదంగ ప్లేయర్ మీద ఈర్ష్య ఉంటుంది, పాడేవాడి మీద ఉండదు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడు ఈర్ష్య వస్తుంది, నాకన్నా బాగా వాయిస్తున్నాడు, అందరూ ఆయనే తీసుకుంటున్నారు, నన్ను తీసుకోలేదు, నేను సెకండ్ చాయిస్, ఎందుకంటే ఫస్ట్ ఉంటే ఆయనే తీసుకుంటారంటే అర్థం ఏంటి, అందరూ ఆయనే బాగా వాగిస్తారని నా భావన వచ్చారు అని వచ్చినప్పుడు నాకు ఈర్ష్యాభావం వల్ల అవుతుంది. అంటే నేను ఆయన గొప్పతనాన్ని అంగీకరించినట్టే. చెప్పొచ్చు, నేను 10 వంకలు చెప్పొచ్చు, ఆయన ఏంటి అలా వాయిస్తాడు కానీ ఎక్కువసేపు వాయించలేడు, 1 గంట వాయిస్తాడు, నేనైతే 4 గంటలు వాయించగలను, ఇవన్నీ ఏవో 10 చెప్పచ్చు, 100 లక్షణాలు చెప్పచ్చు. కానీ 1 గంట కూడా ఆయన సరే వాయిస్తాడు, అందుకని జనాలు అందరూ ఆయన తీసుకుంటున్నారు. మనలో ఈర్ష్యాభావం ఉంది అంటే అర్థం ఏంటంటే మనం ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాం కానీ దాన్ని ఒప్పుకోలేకపోతున్నాం, అంగీకరించలేకపోతున్నాం, అంచేది ఈర్ష్యాభావం వస్తుంది. ఎప్పుడైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎదుటి వ్యక్తి మీద కరుణాభావం ఉంటుందో, ఎప్పుడైతే మనకు ఉన్నది ఏదో చలో నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళి వాయిస్తాను, నేనప్పుడు భగవంతుని జపం చేసుకుందాం అని సంతృష్టి ఉంటామో, లేదా విషయవాంఛ ఎప్పుడైతే ఉండదో
అప్పుడు మనలో ఈ ఈర్ష్యాభావాలు కల్మషాలు ఉండవు, మానసిక కల్మషాలన్నీ వెళ్ళిపోతాయి. కామక్రోధ లోభము ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మనకంటే ఎక్కువగా మంచి గొప్పవాడు అనేది అనుకున్నప్పుడు, లేదా మనం ఆశిస్తున్న వస్తువు రానప్పుడు ఇవన్నీ 6 వస్తుంటాయి. మనం అనుకుంది అవునప్పుడు కోపం వస్తుంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అన్నీ వస్తుంటాయి. మనకంటే ఎవరు గొప్పగా ఉంటే అప్పుడు ద్వేషం వస్తుంది, లోభం వస్తుంది, ఇవన్నీ. మదం మాత్సర్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం గొప్ప అనుకున్నప్పుడు మనకంటే వేరే గొప్ప అని ఈర్ష వస్తుంది, మనం గొప్ప అయితే మదం వస్తుంది. చూడండి, ఏదైనా ప్రాబ్లం మనకి. ఇప్పుడు మనమే గొప్ప అనుకున్నాం అనుకోండి, అందరూ మనమే గొప్ప అనుకుంటాం, మనకంటే ఎవరు లేరు, మనం గర్వం వస్తుంది మనకి. మనకంటే వేరే గొప్ప అనుకోండి, అరే ఇప్పుడు మదం పోయిందని ఆలోచించాం, ఆనందపడం, ఈర్షపడడం మొదలుపడతాం. అంటే భౌతిక కోరికలతోటి మనం ఈ బంధాలు ఎలా ఇరుక్కుంటున్నా చూడండి. ఏదైనా స్కిల్ మనలో ఉన్నా ప్రాబ్లమే, లేకపోయినా ప్రాబ్లమే. ఎందుకని? మళ్ళీ ఈ సంతృప్తి భావం అన్నది లేదు, కృతజ్ఞత భావం అన్నది లేదు. అంచేత ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పినట్టుగా కృతజ్ఞత భావం విషయ వాంఛల నుంచి మనం ఎప్పుడైతే దూరంగా ఉండగలుగుతామో అప్పుడు మనకి ఈ మానసిక కల్మషాలన్నీ తొలగిపోతాయి, దూరంగా అయిపోతారు. ఆ విధంగా వారు ఎల్లప్పుడూ భగవంతుని తలపోయిచు భావపూర్వకంగా అతన్ని సంబోధించుండను. ఇది ఒక విధంగా చూసుకుంటే, ఇంకోటి చూసుకుంటే ఇది తృణాదపి సునిచ్చేన తరూప సహిష్ణ అమానిన మానది అనే కీర్తనే సదాహరి. ఆ శ్లోకమే ఇది. ఎప్పుడు మనం రోజంతా అమాన కీర్తనే సదాహరి అంటే కొత్త రోజంతా మనం ఎప్పుడు కీర్తన చేయగలం? సరిగ్గా ఎప్పుడైతే మనలో తృణాదపి సునిచ్చేన, తృణం కంటే హీనమైన భావన మనలో ఉందా? అంటే ఎప్పుడు ఉంటుంది తృణం కంటే హీన భావం? ఎప్పుడైతే మనలో విషయభోగాలు ఉండవో, ఎప్పుడైతే మనలో ఈ సంతృప్తి భావం ఉంటుందో. తరోరూపి సహిష్ణ, సహనం. చెట్టు కంటే సహనం ఉండదు. చెట్టుని మనం ఎన్ని కొట్టినా ఏం చేసినా చెట్టు వారి తిరిగి కొట్టదు. చిన్న పిల్లడు కానీ పెద్దడు ఎవరైనా చేయొచ్చు. చిన్న కత్తితో కొట్టండి, లేకపోతే కర్రతో కొట్టండి, మేకు కొట్టండి, ఏం చేసినా అసలు మనకి ఎంత సహనం ఉంటుంది. అది జీవే మనలాగా. కొన్ని జీవులు మన మనుషుల కంటే ఎన్నో రెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. మనం గర్వపడతాం మన సహనం కోసం కానీ, లేదా మన ఇటు కోసం కానీ. ఇటువంటి తెలుసుకుంటే చూడండి, చెట్టుకున్న సహనం మనకి ఏ మనిషికి లేదు. అలాగే దోమకున్న జ్ఞానం ఏ డాక్టర్కి లేదు. దోమకు తెలుసు కరెక్ట్గా ఎక్కడ కుడితే లక్షణం వస్తుందో తెలుసు, కరెక్ట్గా కొడుతుంది. డాక్టర్లు సరిగ్గా చూసుకోవాలి, నరాలు చూడాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది, జాగ్రత్తగా గుర్చాల్సి వస్తుంది. చీమలకున్న చూడండి, చీమలకి ఎంత జ్ఞానం. స్వీట్ పెడితే ఎక్కడ పెట్టారని తక్కువ వచ్చేస్తాయి, వాడికి అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది వాటికి. ఇంకా ఎన్నో ఉన్నాయి. నెమలకున్న అందం లేదు, నెమలకున్న నాట్యం మనం చేయలేం నెమలలాగా. జంతువులు చూసుకుంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి. మనం చేపల్లాగా ఎదలేము, పక్షులాగా ఎగరలేము. మనకంటే మంచి గుణాలన్నీ చాలా ఉన్నాయి, మనం దేనికి గర్వపడ్డాం. అంచేత తృణాదపిన సర్వోప సాక్షిణ అమానిన మానదేన. మనం మానద అంటే గౌరవం ఇవ్వాలట. అమానిన వాళ్ళు మనకి అగౌరవపరిచినా సరే మనం గౌరవం చేయాలి. అలాగే ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు కీర్తనే సదాహరి, ఎప్పుడు కూడా పూర్తిగా మంచి భావంతో హరినామాన్ని చేయగలుగుతారు. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. ఎప్పుడైతే సమస్త విషయ కోరికలను పూర్తిగా తొలగించండి, ఎప్పుడైతే అవి చేసినప్పుడు కోరికలని తొలగిపోతాయి, కల్మషాలన్నీ పోతాయి. పోయినప్పుడు ఏమవుతుంది? అప్పుడు వాళ్ళెప్పుడు
భగవంతుడు తలపోయిస్తాడు. ఎలాగా భావపూర్వకంగా మనము జపం చేస్తున్నాం, చేయడం లేదనడం లేదు. మనము జపం చేస్తున్నాం, కానీ మనం జపం ఏంటి? మొక్కుబడి జపం. మనం ఒకసారి మధ్యలో ఒకసారి మనం చేసుకున్నాం, ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం. మనం జపం ఎంత బాగా చెప్తుందో. మనం మొక్కుబడి జపం చేసి మనకు భగవంతుడు కృప కావాలంటే అక్కడికి వస్తుంది. అంచేత వాళ్ళందరిలో ఉన్న గుణాలను మనం కూడా పెంపొందించుకున్నప్పుడు మనకు కూడా భగవంతుడి కృప వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అంతటా భగవానుడు తాను భక్త దీనుడనైతేనని తెలుసుకొని, ఎలాగైతే ఎవరైతే ఈ విధంగా ఉండి ఇతని భావంతో భగవంతుని పిలుస్తారో అప్పుడు భగవంతుడు ఏమనుకుంటాడు? నేను భక్తులకి ఆధీనుడు అయిపోయాను. అంటే నేను వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయాను అనుకుంటాడు. అనుకుని అంటే ఆధీనుడు అయిపోతాడు. శిరస్సు పైన ఆకాశం ఏనాడునో అగోచరం కాని చందనమున వారిని క్షణకాలము విడివకుండును. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన పైకి చూస్తే ఆకాశం కనబడుతుంది కదా. మీరు ఎక్కడికి వెళ్ళండి, బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ కంట్రీకి వెళ్ళినా, అది రాత్రి అయినా పగలైనా సరే, పైన చూస్తే ఆకాశం ఉంటుంది. ఎలాగైతే మనం నీటిలోకి వెళ్ళినా, మనం ఒకవేళ ఏరోప్లేన్లో ఎగురుతున్నా సరే పైకి చూస్తే మళ్ళీ ఆకాశం కనబడుతుంది. ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లేదంటే ఇరాన్లో ఉన్నా, ఇరాక్లో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, ఎక్కడైనా సరే పైన ఆకాశం కనబడుతుంది. అదే విధంగా భగవంతుడు కూడా మనల్ని ఒక్క క్షణం కూడా ఉంచి ఉండలేడట. ఆ భక్తులు, అటువంటి భక్తులు భగవంతుడు పరాధీనులు అయిపోతాడట భక్తులకి. అటువంటి భక్తులకి ఏం చేయాలి? కరుణ, జీవోదయ, జీవుల పట్ల దయాభావం, ఉన్న దాంట్లో సంతుష్టిగా ఉండడం, విషయవాంఛను వదులుకోవడం, ఈ మూడింటిని అభ్యాసం తీవ్రంగా చేసినప్పుడు, దీంతో పాటు భక్తి చేసినప్పుడు భావపూర్వకంగా మన భగవంతుడి నామాన్ని మనం జపం చేయగలుగుతాం. అలా ఎవరైతే భావపూర్వకంగా జపం చేస్తారో వాళ్ళని భగవంతుడు ఇంకా చెప్పాలంటే నీడలాగా ఉన్నట్టు ఉంటాడు. అంటే ఆకాశం ఎందుకు చెప్పారంటే ఆకాశం చాలా దూరంలో ఉన్నట్టు కనబడుతుంది ఉన్నది. అలాగే భగవంతుడు దూరంగా ఉన్నట్టు కనబడినా ఎప్పుడు వదలం మనల్ని, మన పక్కనే ఉంటాడు, మనతో పాటే ఉంటాడు. మనం కనబడకపోవచ్చు కానీ మనతో పాటు ఉంటాడు పక్కన. అందుకని ఇక్కడ ఆకాశం నుంచి నీడ దగ్గరికి కనబడుతుంటుంది. దీని తర్వాత నా భజతి కుమనీషాం సైజ్యం హరిదతనాత్మా ధన ప్రియో రసజ్ఞ శృతధన కుల్బ కర్మాణం మధైర్యే విదధతి పాపమకించనేషు సత్సు. అకించనులే అయినను భగవద్భక్తి కలిగి ఉన్నందున పూర్ణ సుఖ భాగులైన భక్తులు దేవదేవునకు పరమప్రియులు. నిస్సందేహముగా అట్టి భక్తుల భక్తియుక్త కర్మలను ఆస్వాదించును. విద్య, ధనము, కులము, కామికర్మచే మదించిన వారు తమకు గల భౌతిక వస్తు సముదాయమును గాంచి గర్వతలే తరచుగా భక్తులను అపహాసము చేయుదురు. అట్టివారి అర్చన నిన్నడును భగవంతుడు స్వీకరించడు. అకించునులే అయినను భగవద్భక్తి కలిగి ఉన్నందున పూర్ణ సుఖ భాగులైన భక్తులు దేవదేవునకు పరమ ప్రియులు. అకించనులు అంటే మనం చెప్పుకున్నాం, అకించిన గుణం ఎవరికైనా గుర్తుందో లేదు. అకించడం అంటే తన కోసం అంటూ ఏమి ఉండకూడదు, ఆయనకు భౌతిక కోరికలు ఉండవు, ఏమి ఉండవు, ఏది వచ్చినా సరే భగవంతుడికి ఇచ్చేస్తారు. అకించడం పేదరికంలో ఉన్నాను మనం, అంటే తనకంటే ఏం లేదు,
ప్రభుపాద వారు చూడండి, ఉదాహరణ ప్రభుపాద వారు. ప్రభుపాద వారు ఇంత ఇస్కాన్ పెట్టారు, ఇన్ని మందిరాలు కట్టారు, కానీ తనకంటే ఏం లేవు. తన పేరు మీద 1 పైసా లేదు. అక్కించిండు. అంటే భక్తులు అందరూ అక్కించిండు. ఎవరైతే ఈ విధంగా ఉంటారో అక్కించిండు. వాళ్ళ కోసం అంటూ ఏం ఉంచుకోరు. ఏం చేసినా భగవంతుడి కోసం, భగవంతుడి కోరిక కోసం, భగవంతుడిని తృప్తిపరచడం కోసం, వాటి కోసం చేస్తూ ఉంటారు. అంటే అటువంటి అక్కించులు అయినప్పటికీ కూడా వాళ్ళు దేవదేవుడికి చాలా ప్రియులైపోతారు. పరమ ప్రియులు. ప్రియులు కూడా కాదు, పరమ ప్రియులు. పరమ అంటే సుప్రీం, పరమ అంటే శ్రేష్ఠులు, పరమ ప్రియులు. అంతే నిస్సందేహంగా అట్టి భక్తుల భక్తియుక్త కర్మలను ఆస్వాదించును. అంగీకరించడం వేరు, ఆస్వాదించడం వేరు. ఆస్వాదిస్తారు, ఆస్వాదించడం. ఆస్వాదించడం అంటే అంగీకరించడం అంటే తీసుకోవడం, ఉంచుకోవడం, ఉంచుకొని ఉండొచ్చు, ఏదంటే ఆస్వాదించడం అంటే దాన్ని ఆనందంగా అంగీకరించడం, ఆనందించడం, భోగిస్తూ ఆనందపడడం, అది ఆస్వాదించడం. భోజనం తినడం వేరు, ఆస్వాదించడం వేరు. తినడం అంటే దాన్ని తీసి నోట్లో ఏదో 10 నిమిషాల్లో ఒకటి వెళ్ళిపోతుంది. ఆస్వాదించడం అంటే తింటూ సూపర్, ఏమమ్మా ఏం చేసావు, నాకడం, ఇది చేసుకోవడం, దాన్ని ఇంకా అది ఆస్వాదించడం. అంచేత భగవంతుడు అటువంటి దాన్ని అంగీకరించడం కాకుండా ఆస్వాదిస్తుంటాడు, అంటే ఆనందపడుతుంటాడు, ఆనందంతో అంగీకరిస్తాడు. దానికోసం దాన్ని తలుచుకుంటూ, దాన్ని మెచ్చుకుంటూ, దానికోసం ఆలోచిస్తూ దాన్ని అంగీకరిస్తుంటాడు. అది ఆస్వాదించడం. ఎవరైతే అకించిన భావంలో ఉండి, అకించనలై ఉండి భగవంతుని పూర్తిగా ఏదైనా సేవ చేస్తారు. అలా కాకుండా విద్య, ధనము, కులము, కామగర్వం మదించిన వారు అపహారం చేయొచ్చు ఇటువంటి భక్తుల్ని. అరే వీరికి ఏం లేదు, ఏముంది చూడు, నేను డబ్బులు ఇచ్చాను, అంత డబ్బులు ఇచ్చాను, అంత చేశాను, ఇంత చేశాను, ఒక మందిరం కట్టించే మందిరం ప్రెసిడెంట్ అయిపోయాను, లేదంటే ఇది చేశాను, ఈ కార్యాలు చేశాను. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా అట్టివారి అర్చన ఎన్నడూ భగవంతుడు స్వీకరించడు. మెయిన్ ఇది మదం, గర్వం. ఇంత ముందు కూడా చెప్పాను గర్వం కోసం. గర్వం కానీ మళ్ళా కోరికలు, లేదా నేను మెయిన్ గర్వం అంటే నేనే చేశాను, నేను బాగా చేశాను, అందరూ మెచ్చుకోవాలి, ఇటువంటి ఏవైనా భౌతిక ఇచ్చలు కానీ భౌతిక వాంఛలు కానీ ఉంటే అదంతా ఎలాంటిది అని చెప్పాను మీకు, చెప్పాను ఇంత ముందు. పాయసాన్ని బాగా చేసాం, గుమగుమలు ఆడుతుంది, ఆవు పాలు మన దగ్గర ఉండి పితికించాం, మరిగించాం, అన్ని చేసాం, గుమగుమలు ఆడుతుంది. కానీ లాస్ట్లో భగవంతుడికి అర్పణ చేసే ముందు కొద్దిగా ఇసుకేసాం పైన. భగవంతుడు అంగీకరించగలరా? ఎవరైనా తినగలరాదని? తినలేరు. మనం ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళందరూ చేసేదని, వాళ్ళు ఇస్తారు 1,00,000 రూపాయలు 10 లక్షల రూపాయలు ఇస్తారు, కానీ నా పేరు రాయాలంటారు. 10 మంది చెప్తారు నేను తెచ్చాను. అది అంగీకరించలేదు భగవంతుడు. దాన్ని అటువంటి ఆర్చన ఎత్తినడు భగవంతుడు స్వీకరించడు. చేత పేదవారమైనా పర్వాలేదు, 1 పైసా ఇచ్చినా పర్వాలేదు. అందుకని చెప్తుంది మన కూడా, మనలో ఎప్పుడైతే ఈ భావాలు, ఈ గుణాలు ఉంటాయో అప్పుడు మనం ఏం చేసామన్నది ముఖ్యం కాదు, ఎంత చేసామనేది ముఖ్యం కాదు. భగవంతుడు అట్లా స్వీకరిస్తాడు. ఈ భావం లేనప్పుడు పెద్ద పెద్ద కార్యాలు చేసినా అది వృధా. భగవంతుడు అంగీకరించడు, స్వీకరించడం అట్లనే. మనం ఈ భావాలు నేర్చుకోవాలి, ఈ భావపూర్వకంగా చేయాలి, భావపూర్వకంగా భక్తి చేయాలి. అది లేనప్పుడు మనకి ఇప్పుడు చూసుకుంటే నారదుడు అంతా చెప్పేది అంటే భావం. మన ఆ భావన ఉండాలి. భగవంతుడు సేవ చేయాలి, ఆ భావన ఉండాలి. అవి ఎలా ఉండాలంటే 3 సూత్రాలు చెప్పేశాడు. ఆ 3 గుణాలు మనం వదులుకోవాలి. అది అంటే అది ఎవరి స్వీకరిస్తారో అకించులు అంటే పేదవారు అయినప్పటికి కూడా ఎవరైతే ఈ విధంగా మనసు కల్మషాలు తొలగిపోయి విషయ వాంఛల నుంచి దూరంగా ఉంటారో అటువంటి భక్తులు భావపూర్వకంగా పిలిచినప్పుడు అటువంటి వారు చేసిన ఏ సేవ నుంచి సరే ఆయన అంగీకరిస్తాడు. అలా కాకుండా
ఈ విద్య, ధనం, కులం, కామ్యకర్మ ఇటువంటి వాటితో ఉండి ఎంత పెద్ద పెద్ద కార్యాలు చేస్తే అటువంటి దాన్ని భగవంతుడు స్వీకరించడు. శ్రీమను చరతీం తదర్తినశ్చ ద్విపదపతిన్ విబుధాంచ యత్ పూర్ణ న భజతి నిజభృత్య వర్గతస్త్రః కథమ ముముద్విప జేత్సుమాన్ కృతజ్ఞ. భగవానుడు తాను పరిపూర్ణుడైనను భక్తులను ఆధీనుడగును. భగవాన్ తాను పరిపూర్ణుడైనను భక్తులకు ఆధీనుడగును. అతడు లక్ష్మీదేవిని కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కోరెడి నరేంద్రులను దేవతలను కానీ లక్ష్య పెట్టడు. ఆయనచో ఏ కృతజ్ఞుడు దేవదేవుణ్ణి అర్చింపగా ఉండును. భగవంతుడు పరిపూర్ణుడు. ఆయన ఆత్మరాముడు. అంటే ఆయన వాటికి ఆయన ఆనందపడతారు. ఆయనకి ఎవరి యొక్క సహకారం కానీ ఏం అవసరం లేదు. అయినప్పటికీ ఆయనకి భక్తులకు ఆధీనం అయిపోతాడు. అంటే భక్తులు ఎలా చెప్తే అలా చేస్తాడు. భక్తుల మీద ఆధారపడిపోతాడట. భగవంతుడు గొప్పతనం ఏంటంటే మనం ఎంత భగవంతుడు నువ్వే నువ్వే నాకు ఇది శరణం, నువ్వే నాకు ఆధారం, నీ మీద ఆధారపడ్డాన్ని మనం ఎంత శరణం తీసుకుంటామో భగవంతుడు మన మీద అంత ఆధారపడిపోతాడు. మనం చెప్పింది అది చేస్తుంటాడు. అంటే చెప్పాం కదా, భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోతే ఆయన ఏం చేస్తాడు, మన మీద ఆధారపడతాడు. అంటే మనం ఏం చెప్తే అది చేస్తుంటాడు. మనం ఆధారపడ్డాం అనుకోండి ఎవరి మీద, ఆయన ఏం చెప్తే చేస్తాం. గవర్నమెంట్ ఆఫీస్లో వెళ్ళాం, ఒక క్లర్క్ దగ్గరికి వెళ్ళాయి, సార్ ఏదైనా ఇదేమని, అరే అక్కడికి వెళ్ళి కూపన్ తీసుకుంటా అంటే వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి కూపన్ తీసుకుని వస్తాం. ఆయన పిలుచుకుంటా పిలుచుకొస్తాం. ఎందుకని మనం ఆయన మీద ఆధారపడ్డాం కదా, ఆయన ఏం చెప్తే చేస్తాం. అదేవిధంగా మనం భగవంతుడి మీద నిజంగా ఆధారపడి ఉంటే భగవంతుడు ఏం చెప్తే చేస్తాం, వెనక ముందు ఆడ. అలా చేసిన వాళ్ళకి భగవంతుడు మరి ప్రతిస్పందన ఏం చేస్తాడు, మనం ఏం చెప్తే అది చేస్తాడు భగవంతుడు. అతడు లక్ష్మీదేవిని కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోరేడు నరేంద్రులు, ఇంద్రుడు అటువంటి వాళ్ళని కానీ దేవతలు కానీ కూడా లక్ష్య పెట్టాడు. మనకు తెలిసిందే. సుధాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్తే లక్ష్మీదేవి భయపడిపోయింది కానీ కృష్ణుడు భయపడలేదు కృప ఇవ్వడానికి, అంతేనే ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ద్రౌపది పిలిచినప్పుడు అక్కడ రుక్మిణి దగ్గర ఉన్నాడు, పాచికలాడుతున్నాడు. పరిగెట్టుకుని చెప్పి రుక్మిణి ఉందా లేదా ఏమనుకుంటుంది వదిలేసి పారిపోయాడు. భక్తులకి ఆయన ఆధీనం అయిపోతాడు. భక్తులు ఎప్పుడు రా అంటే వస్తాడు. అప్పుడు ఇలా ఏం చెప్పలేదు, నేను అక్కడికి వెళ్తున్నాను రెడీ అవ్వు, ఇద్దరు కలిసి వెళ్దాం, అంత వేరే లేదు. లక్ష్మి ఏమనుకుంటుంది, మళ్ళీ ఏమైనా అలుగుతుందేమో లేదా కోపపడుతుందేమో, ఏం లేదు, వెళ్ళిపోతాడు. భక్తులు పిలిస్తే వెళ్ళిపోతాడు. అలాగే నరేంద్ర దేవతలు ఎవరిని కూడా లక్ష్య పెట్టాడు. అంచేత అటువంటి ఆయనకి ఏ కృతజ్ఞుడు దేవదే నచ్చదు. అంచేత అటువంటి భగవంతుడికి అలా పరిగొట్టి భగవంతుడికి నిజంగా మన కృతజ్ఞత భావంతో ఉంటే మన భగవంతుడిని అర్చించుకుంటే ఎలా ఉంటాం. మన కృతజ్ఞత భావం ఉంటే మన కోసం భగవంతుడు ఎన్నో చేశాడు. ఈరోజు మనం బతుకున్నాం. ఇప్పుడు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బతుకున్నాం అంటే 10 సంవత్సరాలు కూడా భగవంతుడు మనం బతకనిచ్చాడు, అందుకనే బతుకున్నాం. అది కూడా భగవంతుడి కృపే, దానికి కూడా మనకు కృతజ్ఞత ఉండాలి. ఎన్నో కరోనా కేసులు అవుతున్నాయి, మనకి ఇంకా కరోనా రాలేదు. అది కూడా భగవంతుడి కృపే. వచ్చింది మళ్ళీ తగ్గిపోయింది, అది కూడా భగవంతుడి కృపే. మన అరే వచ్చింది బాగైందని చెప్పి సుఖం ఆనందపడే కంటే
అరే 4 లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది చెప్పి ఏడవ మొదలు పెట్టాం అనుకోండి, అది మన కృతజ్ఞత భావం లేనట్టు. కొంతమంది 4 లక్షలు వెళ్ళిపోతే మనిషి వెళ్ళిపోతుంది, అలా కావలేదు మన దాంట్లో. చేత మనం ఎప్పుడైతే మనకి భగవంతుడి కృపను మనం చూడగలుగుతాం, కృతజ్ఞత భావంతో ఉంటే మనం భగవంతుని పూజ చేయకుండా ఉండలేము. భగవాన్ నుంచి పూజ చేయని వాళ్ళందరూ కూడా కృతజ్ఞులు కాదు, కృతజ్ఞులు. కృతజ్ఞత భావం లేని వాళ్ళే. కృతజ్ఞత భావం ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది. నార్మల్గా అన్నాను, ఏ కృతజ్ఞుడు దేవుని అర్చించకుండా ఉంటాడు? అటువంటి భగవంతుడిని ఎవరైతే భక్తుల కోసం పరాధన అయిపోతాడో, భక్తులకి ఆధీనుడు అయిపోతాడు, లక్ష్మీదేవిని కానీ ఇటు నరేంద్ర ఎవరిని కూడా లెక్క చేయకుండా భక్తుల కోసం తన జీవితాన్ని చేయాలనుకుంటాడు, అటువంటి దాన్ని ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు చేయకుండా ఉంటారు అని చెప్పి భగవంతుడు ఇక్కడితోటి ఈ నారదముని ఇక్కడితోటి తన ఉపదేశాన్ని సమాప్తం చేస్తారు. చేత మీరు అటువంటి భగవంతుని మీరు కృతజ్ఞత భావంతో పూజించండి అని చెప్పారు. ఇది నారదుడు ప్రేక్షకులకి చేసిన ఉపదేశం. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇవి 22 శ్లోకాలు. 22 అంటే 7 నుంచి 7వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. 9వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 9 అంటే 13 శ్లోకాలు. కానీ 13 శ్లోకాలు కూడా చాలా పవర్ఫుల్, చాలా మంచి శ్లోకాలు. మెయిన్ ఏంటంటే భక్తిని మనం ఏం చేసినా భక్తిని భావపూర్వకంగా చేయాలి అని నేర్చుకోవాలి. విషయవాంఛల్ని వదులుకోవాలి. ఎటువంటి విషయవాంఛ కూడా ఉండకూడదు, ఎటువంటి కోరిక ఉండకూడదు. అనుకోవచ్చు ఫస్ట్లో మరి మనకి ఎలాగొస్తుందండి, రాదు. కానీ ఫస్ట్లో మనం ఆర్టిఫిషియల్గానే చేస్తే నాకు అలవాటు అయిపోయింది. తెలుగులో ఫస్ట్లో మనం తెలుగు చదవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు చదవగలుగుతున్నాం, ఎందుకంటే అలవాటైంది. మళ్ళీ మధ్యలో మానేసాక మళ్ళీ కష్టం అవుతుంది చదవడం. అలాగే తెలుగులో చదవను కాబట్టి ఇప్పుడు వెళ్ళి కష్టం వస్తుంది. చేత మనం ఎప్పుడైతే మన భావంతో భక్తి చేయడం కనుక మనం అభ్యాసం చేస్తున్నప్పుడు నెమ్మదిగా మనం భగవంతుని కృపని మనం పొందగలుగుతాం. ఈ విధంగా ఈ రచయితలకి నారదముని చేసిన ఉపదేశాలు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. క్లాస్ అయిపోయింది, 7 స్టార్ట్ చేస్తాం. నేను 7 అయిపోయింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ. 18వ శ్లోకంలో నిమిత్త ఉపాదాన కారణములు రెండును అతడే అని అన్నారు కదా. నిమిత్త ఉపాధి అంటే ఏంటి ప్రభుజీ? ఉపాధి అంటే మనకి ఏదైనా ఇచ్చేది. ఉపాధి అంటే చెప్తాను. ఉపాధి అంటే విషయం. ఉపాధి అంటే మనకి ఇచ్చేది. మనకి ఏదైనా పొందామనుకోండి, దానికి పొందడాన్ని ఉపాధి అంటారు. ప్రధానం మనం పొందకుండా ఆపగలిగిన అది ఆయనే. ఏదైనా మనం పొందకుండా ఆపేయాలనుకోండి, ఆగింది అనుకోండి, దానికి కూడా కారకుడు ఆయనే. అంటే మనం పొందినా పొందకపోయినా పొందడం పొందకపోవడం. నిమిత్త అంటే పొందకపోవడం. అదే ఉపాధి అంటే పొందడం. రెండిటికి నిమిత్త మాత్రం అంటే ఇండైరెక్ట్ గా మనకి రాకపోవడం.
అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రెండింటికి ఆయన కారకుడు. ఏదైనా మన జీవితంలో ఏదో జరిగిందంటే దానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనే కారకుడు అని చెప్పి. నిమిత్త మాత్రుడు అంటే పరోక్షంగా ఆయనే కారకుడు. నిమిత్త మాత్రుడు అంటే ఆయన పేరుకే అని, కానీ డైరెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ ఆయన మనకి ఏదైనా అప్పుడు నేను చూడండి ఎలాగంటే నిమిత్త మాత్రం నేనంటే అర్థం ఏంటి, ఏదైనా సక్సెస్ ఏదైనా చేసామనుకోండి అది మనకి సక్సెస్ అయిపోయింది. నేనేం భక్తుని నేను నిమిత్త మాత్రం అంతా భగవంతుడు చేయించాడు అనుకుంటాను. అంటే అర్థం ఏంటి, నేను చేసిందేం లేదు. అలాగే మన జీవితంలో ఆయన కూడా అన్నిటికీ ఆయన చేస్తాడు, ఆయన నిమిత్త మాత్రుడు. అదే నిమిత్తం అంటే అన్నీ ఆయన ద్వారా ఆయన జరిగిస్తుంటాడు. కానీ ఆయన డైరెక్ట్ చేయడు, ఆయన చేయిస్తుంటాడు ఎవరితోటో. ఆ విధంగా ఆయన నిమిత్తుడు. ఉపాధులు అంటే డైరెక్ట్గా తానే చేస్తాడు. కొన్ని ప్రహ్లాద్ చేతులు స్వయంగా తానే నరసింహదేవ రూపంలో వచ్చి చేశాడు. అలాగా కదా, ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒక ఆ విధంగా అది దాని ప్రత్యక్షమైన పరోక్షంగానే అన్నిటికీ ఆయనే కారకుడు. అది ఓకే మరి ఇంకెవరికైనా ఏమన్నా? ప్రభుజీ, ఇప్పుడు మీరు అన్నారు అంటే మనం భక్తి చేయాలంటే ఈ నీడ్స్ ని తగ్గించుకోవాలని అన్నారు, డిజైర్స్ ని. అంటే మనం ఇప్పుడు నీడ్స్ లేనిది లైఫ్ అనేది అది మూమెంట్ చేయడం అంటే భౌతికంగా. ఒకవేళ అంటే ఎటువంటి నీడ్స్ ఉంచుకోవాలి, ఎటువంటి నీడ్స్ ని మనం వదులుకోవాలి, అది ఏ విధంగా లైఫ్ లో మెయింటైన్ అవ్వాలి? కొన్నైతే ఏది ఉంచుకోవాలి, ఏది వదులుకోవాలి? యుక్తం వైరాగ్యం వచ్చితే మనం చెప్పుకున్నాం. యుక్త వైరాగ్యం అనేది యుక్త వైరాగ్యం అంటే అనాసక్తితో విషయాల మీద అనాసక్తిగా ఉండాలి. యదహర్హ ఉపయుంజిత, అర్హతను బట్టి దాన్ని ఉపయోగించగలగాలి ఏదైనా వస్తువు ఉంటే. నిర్బంధే కృష్ణ సంబంధే, నిర్బంధం ఎటువంటి నిర్బంధాలు ఉండకూడదు. కృష్ణునికి సంబంధించి కృష్ణ సేవలో ఉపయోగించగలిగితే దాన్ని నిర్బంధం ఉండకూడదు. నాకు ఉంటే బాగుండండి, అదే నాకు లేకపోతే నాకు అనుకూలంగా ఉండదు, ఇది ఉండదు, అట్లా సంబంధం ఉండకూడదు. కృష్ణునికి సంబంధిస్తే వెంటనే కృష్ణ సేవలో ఉపయోగించాలి. అర్హతే యదర్హతే, అర్హత ఉన్న అంటే కృష్ణుడి సేవలోకి సేవకు దానికి ఆ వస్తువుకి అర్హత ఉంటే దాన్ని ఆ వస్తువుని అక్కడ దాంట్లో ఉపయోగించేయాలి. అది యుక్త వైరాగ్యం. అంతే తప్ప మనకి మిగతాటితో సంబంధం లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి తిండి అవసరం. తిండి లేకుండా మనం ఉండలేం. అది వదిలేసాం అనుకోండి కష్టం, సేవ అవ్వదు. ఒకవేళ చూడండి అక్కడ సేవ ఉంది, ఉపవాసం చేయాలి. సపోజ్ జన్మాష్టమి ఉపవాసం చేయాలి సాయంత్రం వరకు, కానీ సాయంత్రం ఒక 1000 మందికి వంట చేయాలి. ఉపవాసం ఉండి పడుకుని పోయాం. ఏమనంటే ప్రభుజీ నీరసంగా ఉందండి, వండలేనండి అని అంటే అయిపోయి. అది కాదు. దాని బదులు తినేసి సేవ చేయండి, వండండి, అది బెటర్. అది ఇప్పుడు మేము ఉన్నాం బ్రహ్మచారులుగా అంటే కానీ మీకు మేనేజ్మెంట్ చేస్తాం. మేనేజర్ పోస్ట్ తీసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం. కొంతమందిని జాబులు తీసేస్తాం, కొంతమంది జాబులు వేసుకుంటుంటాం, కొంతమంది మందలిస్తాం, కొంతమంది ఏమో మెచ్చుకుంటాం. అది మా పని కాదు యాక్చువల్గా చూసుకుంటే, కానీ అవసరం కూడా చెయ్యాలి. అయితే ఎక్కడ ప్రాబ్లం అంటే నేను మేనేజర్ని అనుకుని కూర్చుంటే తప్పు.
కానీ మేనేజర్ ఎందుకు చేశారు? సేవ కోసం మేనేజర్ చేశాడు. ఆ సేవ కోసం చేశారన్న విషయం మర్చిపోయి నేను మేనేజర్ కూర్చుంటే అది తప్పు. అక్కడ సేవ అవడం కోసం మేనేజర్గా నేను ఏం చేయాలో అది చేస్తాను. ఆ సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటంటే బ్రహ్మచారి కింద, లేదంటే భక్తుడి కింద, లేదంటే మనిషి కింద ఆ సంబంధం ఉండాలి. అప్పుడు కూడా మనం మేనేజర్ కిందే అరే నువ్వు అక్కడికి వెళ్ళి నాకు భోజనం తీసుకొచ్చే అని చెప్తే అది తప్పు. అది మనం వైష్ణవ నుంచి ఓకే నా జూనియరో లేదా నా కింద అసిస్టెంట్ కింద ఉండొచ్చు, నేను చెప్తే చేస్తాడు, కానీ ఆయన కూడా భక్తుడే. వైష్ణవుని సేవ తీసుకున్న వాళ్ళం అవుతాం. నాకు ఇక్కడ పోస్టులో తక్కువగా ఉండొచ్చు, కానీ ఆ భక్తుల ముందు ఉండొచ్చు, అపరాధం అయిపోతుంది. అప్పుడు అంటే మనం ఆలోచించాలి, వదులుకోమని కాదు. మనం ఏంటంటే మన భక్తికి ఎప్పటి వరకు ముప్పు జరగదో అప్పటి వరకు మనం ఏం చేసినా ప్రాబ్లం లేదు. భక్తిని మనం బలిచ్చి చేయడం తప్పు. భక్తిని వదులుకునేటట్టుగా మనం ఏమైనా సేవలు చేయడం కానీ ఏదైనా ఎటువంటి విషయాన్నైనా మనం చేసుకున్నా తప్పు. భక్తికి అనుకూలంగా లేని విషయాన్ని మనం ప్రయత్నించాలనుకుంటే తప్పు. భక్తికి అనుకూలంగా ఉన్నవి, అనుకూలంగా లేని విషయాన్ని మనం ప్రయత్నించకూడదు, వాటి కోసం పట్టించుకోకూడదు. భక్తికి అనుకూలంగా ఉన్నవి అన్ని మనం ఎన్ని చేసినా పర్వాలేదు, ఎంత చేసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన భక్తిచారి మహారాజు కోసం చెప్పాను కదా. భక్తిచారి మహారాజు ఏమంటున్నారు వాళ్ళ శిష్యులకు అందరికీ, మీ అందరూ బిజినెస్ చేయండి, డబ్బులు సంపాదించండి, భగవంతుడికి ఇవ్వండి. మీరు సంపాదనలో 50% భగవంతుడికి ఇవ్వండి. చేయండి భక్తి, ఎంత బిజినెస్ చేస్తారు చేయండి. చేస్తుంది చేయొద్దన్నా లేదు, చేయండి. భక్తి భగవంతుడికి ఇవ్వండి. భగవంతుడికి ఇవ్వకుండా అందరూ ఇచ్చేసి వచ్చేసి చేస్తారు తప్పు. ఒకసారి చాలా పాత టైంలో ఒక 10 సంవత్సరాల క్రితం మహారాజు క్లాస్లో అడిగారు, మహారాజు ఇప్పుడు శాస్త్రాలన్నీ ఏంటంటే ఈ భోగవాంఛలు వదిలేసుకోవాలి, అవి వదిలేసుకోవాలి, ఇవి వదిలేసుకోవాలంటారు. మరేమో ఒకసారి మనం ఇప్పుడు వయసు ఉంది, వయసులో సంపాదించుకొని కొంతవరకు సంపాదించుకుని లైఫ్ అంతా సెక్యూరిటీ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లం ఉండదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు అన్నప్పుడు అప్పుడు మనం పూర్తిగా భగవంతుడికి వచ్చి శరణాగతి తీసుకొని భక్తి చేసుకుంటే మంచిది కదా అనేసి అంటే మహారాజు అన్నారు, అది మంచిదే కానీ ఎంతమంది వస్తున్నారు? ఈ డైలాగ్ నేను 30 సంవత్సరాల నుంచి అంటున్నాను. ఒకడు వచ్చి సేవ చేయడం లేదు మందిరంలో, అందరు పేమెంట్లు ఇచ్చి పెట్టుకుంటున్నాం. అప్పుడు 30 సంవత్సరాలు చెప్పినవాడు కూడా ఒక 10 సంవత్సరాలు నేను బయటికి వెళ్ళి సంపాదించుకొని వచ్చేసి అంటే మనకు కనపడటం లేదు. ఏరి ఎక్కడున్నారు జనాలు అంటున్నారు. అది తప్పు. మరోసారి భక్తి జయదూత్ మహారాజుని కూడా అలాగే అడిగారు. మహారాజు బొంబాయిలో ఉండి మనం ఇప్పుడు జాబ్ చేయకుండా సంపాదించకపోతే ఎలాగ? వైఫ్ హస్బెండ్ సంపాదించాలి, రాత్రి పనులు చేయాలి, అప్పుడే మన జీవితం. ఇంకా లేదంటే ఇక బొంబాయిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత, అద్దెచ్చి చేసుకుని అవి చేసుకుని ఇక్కడ కష్టం కదా, మరి సంపాదించకపోతే ఎలాగా అంటే అలా అన్నారు. ఇక్కడ ఉండాలి ఎవరు చెప్పారు? వెళ్ళు మీ ఊరికి వెళ్ళిపోయి నువ్వు ఊర్లో చూసుకో, వ్యవసాయం చేసుకుని ప్లీజ్ ప్రశాంతంగా ఉండు. అంటే చెప్పేది అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే మనం ఒక దృష్టిలోనే ఆలోచిస్తాం. ఎందుకంటే ఎప్పుడు చూసినా డబ్బులు సంపాదించుకోకపోతే ఇక్కడ ఉంటే డబ్బులు అదేనా కాదు. మనకేంటంటే మెయిన్ మన దృష్టి ఎప్పుడు ఎలా ఉండాలంటే భక్తిని మనం ఎంత పెంచుకోగలుగుతాం, ఎంత పెంచాలన్నది ఉండాలి. ఆ తపన ఉన్నంతసేపు మనం ఏ పని చేసినా ప్రాబ్లం లేదు. భక్తిని మనం వదులుకొని దేనికి ఏం చేసినా తప్పు.
అది ఏం చేయాలని మన అది ఒక రూల్, ఈ వదులుకొని ఆ వదులుకొని చెప్పలేము. ఎందుకంటే మనిషికి ఉంటుంది. కొంతమంది జెన్యున్ గా అవసరం ఉంటుంది. మన దాంట్లో 2 బ్రహ్మచారులు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోలేదు కానీ బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి అసలు ఆరోగ్యం బాగాలేదు, డబ్బులు కావాలి, డబ్బులు లేవు, బయటికి జాబులు చేస్తున్నారు. మళ్ళీ ఆశ్రమం తీసుకుంటాం తెలియదు, తర్వాత విషయం. వెళ్ళారు, జాబులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరికి ఆరోగ్యం పాడైపోయి, తల్లిదండ్రులు ఇద్దరికి డబ్బులు లేవు, చేతులు 1 పైసా. వెళ్ళారు, ఇప్పుడు జాబులు చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, పేరెంట్స్కి ఏదో ఇస్తున్నారు. ఒక బ్రహ్మచారి అయితే నెలకి 30,000 ఖర్చు అవుద్ది ఆయన పేరెంట్స్కి ఇద్దరికి. ఏం చేస్తాడు? వెళ్ళిపోయాడు. ఇండియాలో కూడా లేడు, ఆయన బయట ఉన్నాడు, ఫారెన్లో ఉండి రోజు నెలకు 30,000 పంపిస్తుంటాడు. రోజు 30,000 మెడిసిన్కి అవుతుంటాయి ఇద్దరికి. అప్పుడు మనం సిద్ధాంతం ప్రకారం నువ్వు భోగవాంఛ వదులుకోవాలి, ఇవన్నీ ఇటు సంసార బంధాలు వదులుకోవాలి అంటే అది తప్పుడి భక్తి. చేత మనకి అవసరం దానికంటే ఎక్కువ సంపాదించుకొని ఎక్కువ చేయాలనుకోవడం అది తప్పు. ఎంత అవసరం అంత. ఇంకా ఇప్పుడు నేను 1 గంట కష్టపడి 1000 రూపాయలు సంపాదించి కష్టపడు. గంట సంపాదించి నాకు 100 రూపాయలు అవసరం కాబట్టి 100 రూపాయలు సంపాదించుకొని మనకి చేయాలి, అలా కాదు. 1000 రూపాయలు సంపాదించండి, సంపాదన తప్పలేదు, కానీ మనకు లిమిట్ ఉండాలి. ఆ లిమిట్లో మనం ఎంత సంపాదించాలో సంపాదించండి. రోజుకి నేను 12 గంటలు పని చేస్తాను, ఓకే 12 గంటలు పెట్టుకోవాలి. 12 గంటల్లో మీరు 1 కోటి రూపాయలు సంపాదించండి, 10 రూపాయలు సంపాదించండి, వద్దని అన్నది. కానీ మన 1 కోటి రూపాయలు సంపాదించడం కోసం దానికోసం జీవించుకుంటే తప్పు. మన ధ్యేయం అది ఉండకూడదు. డబ్బనో లేదంటే ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా కారు కొనుక్కోవాలి, లేదా ఇది ఉండకూడదు. మన ధ్యేయం భక్తి ఉండాలి. భక్తికి ఏది అవసరం అది, దాన్ని బట్టి మిగతావన్నీ మనం ఓకే. భక్తి నాకు ఇవి చేయాలి, నేను రోజుకి 2 గంటలు భాగవతం చదవాలి, 16 మాలు చక్కగా చేయాలి, ఉదయం చేయాలి, దానికి అనుగుణంగా ఏమున్నాయి అంటే 2 గంటలు రావాలి, 2 గంటలు పడుకోవాలి, 2 గంటలు పడుకొని ఇంటికి 2 గంటలు రావాలి, దాన్ని బట్టి అలా నిర్ణయించుకోండి, అది బెటర్. అంతేకాని ముందు డబ్బు సంబంధించిన 12 గంటలు తీసుకోవాలి, తర్వాత 12 గంటల తర్వాత 9 గంటలకు వస్తాను, 9 నుంచి 10 ఒక 8 మాలు అంటే ఉదయం 8 మాలు చేద్దాం, సాయంత్రం అలా చేసుకుంటే అది తప్పు. అది తప్పుడు క్యాలిక్యులేషన్. ఫస్ట్ భక్తికి మొదలు పెట్టండి, ప్రయారిటీ ఇవ్వండి, దాన్ని బట్టి మిగతా మన పనులు అడ్జస్ట్ చేసుకుందాం, అది రైట్. అది ఎలా చేసుకోవాలండి? దానికి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు, మన బుద్ధిని మనం ఉపయోగించాలి. ఇలా చేయని చెప్పలేం, ఎందుకంటే మనిషి మారుతుంటుంది, కుటుంబం మారుతుంటుంది, పరిస్థితులు మారుతుంటుంది. మనం ఆలోచించుకోవాలి. మనకు ప్రాధాన్యత భక్తికి ఇవ్వాలి. మన సాధన మంచిగా జపం చేయాలి, ఉదయం మంగళారతి కనీసం ఒక మంగళారతి చేయాలి, కొంచెంసేపు ఒక అరగంట పుస్తకం చదవాలి. ఇవి ముందు మినిమం, ఇవి ఈ టైంలో అయిపోవాలి. ఏ టైంలో మన బెస్ట్ టైం ఏదైతే బెస్ట్ టైం ఆ బెస్ట్ టైంలో అది పెట్టాలి. దాన్ని బట్టి మిగతా అన్ని మనం అడ్జస్ట్ చేసుకొని ప్రయత్నిస్తే అది నిజమైన భక్తి. అలా కాకుండా మనం ఈ భక్తిని మిగతా మనం డైలీ పెట్టుకుని భక్తిని ఇక్కడెక్కడికి ఎదుర్కొంచుకుందాం అనుకుంటే అది తప్పుడు భక్తి, అది మంచి భక్తి కాదు. అటువంటి భక్తి ఎక్కువ రోజులు మనం చేయలేము, చాలా బరువు అయిపోద్ది, భారం అయిపోద్ది, అసంతృప్తి పెరిగిపోద్ది, చిరాకు పెరుగుతుంది. ఎంత కష్టపడి చేస్తుంది, ఏమవుతుంది జీవితంలో, ఏం లేదు, భక్తి మీద నమ్మకం పోద్ది. ఈరోజు ఒక డ్యూటీ మాట్లాడుతున్నాను, ఒక బ్రహ్మచారి 10 సంవత్సరాలు ఉండి తర్వాత ఇప్పుడు భగవంతుడు లేడు, భగవంతుడు తిడుతున్నాడు, దీక్ష అయిపోయింది, అన్నీ అయిపోయింది, అన్ని ఇస్కాను అన్ని వదిలేశాడు, భక్తిని కూడా వదిలేశాడు, భగవంతుడు తిట్టడం మొదలు పెట్టాడు. ఏమంటే నేను అప్పుడు భక్తిని నేను జీవితాన్ని ఇస్తున్నప్పుడు నాకు ఏమి ఇవ్వలేదు, ఈ రోజు నేను కష్టపడుతున్నాను అంటే ఆశ్రమం చేంజ్ చేసి బ్రహ్మచారి ఉండి మార్చేసి పెళ్లి చేసుకున్నాడు, అన్ని చేసుకున్నాడు, నాకు జీవితంలో ఏమి ఇవ్వలేదు, భగవంతుడు ఉంటే ఏమకుండా ఎలాగుంటాడు, నీ జీవితాన్ని ఇచ్చినప్పుడు. ఇది
అని అర్థం చేసుకుంది అంతే. భక్తి అంటే అదే. అంటే నేను ఈరోజు చేశాను కాబట్టి నాకు భగవంతుని ఇవ్వాలి. అలాంటి భక్తి చేసినప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలి. భక్తిని కూడా చేయలేం సరిగా. అది భగవంతుని తప్పు కాదు, మన ఆలోచన తప్పు. అంటే అప్పుడు చేసినప్పుడు కూడా మనం ఈ ఆలోచన చేసినప్పుడు భగవంతుడు మరి ఇంకా దాన్ని స్వీకరించడం అదే చెప్తుంది. భగవంతుడి దృష్టిలో మనం ఏం భక్తి చేయనట్టు. నా దృష్టిలో నేను 10 సంవత్సరాలు చేశాను, బ్రహ్మచారిగా ఉన్నాను, లేదా అది ఉన్నాను, ఇది అని చెప్పుకోవచ్చు. నేను చెప్పచ్చు నేను 15 సంవత్సరాల నుంచి బ్రహ్మచారిని. కానీ నా భావన అంతా ఏదో పొందాలని చెప్పి నాకు కోరుకున్నప్పుడు నేను చేసే ఆ భావంతో, అటువంటి భావంతో చేసిన ఒక్క భక్తి కూడా, ఒక్క సేవ కూడా ఆయన భగవంతుని అంగీకరించడం లేదు. అంటే భగవంతుడు మనకి ఏం చేయడం లేదు. భగవంతుడి దృష్టిలో నేను ఏం చేయనట్టు. నా దృష్టిలో 15 సంవత్సరాలు చేసి ఉండొచ్చు. భగవంతుడి దృష్టిలో ఏదైనా చేసేయాలని అనిపిస్తేనే కదా భగవంతుడు మనకేం ఇచ్చేది. అది మనం ఆలోచించాం. కానీ మనం ఎప్పుడు కూడా మన ఆలోచన కూడా, ఎప్పుడైతే మన ఆలోచన భగవంతుడికి మనం తృప్తిపరుస్తున్నాం లేదా, భగవంతుడి భక్తి సరిగ్గా జరుగుతుంది అన్న ఆలోచన నుండి మనం ఏం చేసినా పర్ఫెక్ట్. ఇది మానుకోవాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్న కార్యాన్ని ఉంచుకొని మన భక్తిని మనం ఏ విధంగా పెంచుకోవాలి అన్నది మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే బాబు, తెలియదు ఏం చెప్పాను మరి. నేను మీ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాను లేదు తెలియదు చెప్పి లేదు. థ్యాంక్ యూ ప్రభు, నేను ట్రై చేస్తాను ప్రభు ప్రాసెస్. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండోత్సవం ప్రభుజీ. ప్రతి జీవి పట్ల కరుణ అంటే మనం చాలా చిన్న చిన్న క్రిమి కీటకాలను లెక్క చేయాలి, అదేనా పెంపొందించుకోవడం. అందుకనే మనం ప్రతి దాంట్లో మనకి, అందుకనే ప్రతి మనిషి కూడా 5 రకాలైన జీవులకి రుణపడి ఉంటాడు. జన్మ తీసుకున్న వెంటనే ప్రతి మనిషి కూడా 5 రకాల వాళ్ళకి రుణాం పితృనాం ఉంది కదా. పితృ వల్ల మనకి ఇప్పుడు జన్మ జరిగింది. ఆ పితృల తాలూకు ఇదే లేకపోతే మనం జన్మ తీసుకుని ఉండేవాళ్ళం కాదు. పితృలు. సమాజంలో అందరూ ఉన్నారు కాబట్టి మనం బతుకుతున్నాం. జీవులు, ప్రతిదీ జీవే. ఇప్పుడు కూర తిన్నాం, లేదంటే ధాన్యం తింటున్నాం, అన్ని జీవులే. అంటే అన్నింటిలో జీవం ఉంది. వాటి వల్ల వస్తున్నాయి. ఇప్పుడు చెట్ల వల్ల పళ్ళు వస్తున్నాయి, పళ్ళు వల్ల మనం బతుకుతున్నాం. జీవులు. 2 దేవతలు, సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, వీళ్ళందరూ దేవతలు. వాళ్ళ వల్ల మనకి ఇప్పుడు సూర్యుడు ఒక నెల రోజులు రాడు అనుకోండి, అసలు నెల రోజులు రాత్రి ఉందనుకోండి, అయిపోయాయి, అంత అతలపతలం అయిపోద్ది. నెల రోజులు కూడా అవసరం లేదు. 4 రోజులు సూర్యుడు రాత్రులు 4 రోజులు ఉదయం సాయంత్రం మొత్తం రాత్రి ఉండిపోయింది అనుకోండి, అయిపోయింది. మనకి ఎన్ని జీవులు, ఎన్ని రోగాలు వస్తాయో చూసుకోండి. ఒక సంవత్సరం వర్షాలు పడకపోతే తెలుసు మనకేమవుద్దో. దేవతలు, ఋషుల వల్లే మనకు కాస్త జ్ఞానం భగవంతుడి కోసం అని తెలుసుకుంటాం. సో వీటికి మనం ఇప్పుడు కూడా మనం రుణపడే ఉంటాం. మనం మనిషిగా జన్మ తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని నామాన్ని జపం చేస్తామో, భగవంతుని భక్తి చేస్తామో, అప్పుడు మనకి ఈ రుణాలన్నీ ఆటోమేటిక్గా తీరిపోతాయి. అదే విధంగా ఎప్పుడైతే మనం భక్తి చేస్తుంటామో అప్పుడు మనం ఈ చంపేవన్నీ పోతాయి, ఈ పాపం కూడా పోద్ది. చూడండి, మనం ఇప్పుడు మీరు వండినా, నేను వండినా, ఆ భక్తులు వండినా, ఎవరు వండినా నీళ్ళ మరుగుపెట్టిన నీళ్ళలో కొన్ని జీవులు ఉంటాయి, అవన్నీ చనిపోతాయి కదా. మళ్ళీ గాల్లో కొన్ని ఎగురుతుంటాయి, అవి కూడా చనిపోతాయి వేడికి, మీరు నాకు చెప్పినట్టుగా. మరి ఆ పాపం ఎలాగ వస్తుంది? ఎప్పుడైతే మనం ఆ వండింది భగవంతుడు ఎప్పుడైతే నైవేద్యం పెడతామో
భగవంతుని స్వీకరించినప్పుడు దాంట్లో ఉన్న కర్మ మొత్తం తీసేస్తాడు కదా, అంత కర్మ ఉంది దాంట్లో, వండిన దాంట్లో. అలాగే మనం శ్వాస పీలుస్తున్నాం, శ్వాస పీల్చినప్పుడు కూడా ఎన్నో క్రిములు చనిపోతున్నాయి, లోపలికి వెళ్తున్నాయి, చనిపోతున్నాయి, బయటకు వస్తున్నాయి. అదే మనం జపం చేస్తూ శ్వాస పీల్చినప్పుడు శుద్ధమైపోయింది, వాటికి ఉద్ధారణ అయిపోయింది ఆ జీవులన్నిటికీ. ఎందుకని ఆ హరే కృష్ణ మంత్రంతో మనం ఆ జీవుని ఉద్ధరించిన వాళ్ళం అవుతున్నాం, చంపిన వాళ్ళం కాకుండా. అదే అభక్తులు మూవీ చూసుకుంటున్నాం, లేదంటే పనికి వాళ్ళు మాట్లాడుతూ చేస్తున్నావు, అదంతా కర్మ అయిపోతుంది. అన్నీ మనం చేసిన కార్యాలు బట్టి ఉంటాయి. అందుకనే నిత్యం భాగవత సేవ, మనకు రోజంతా ప్రతి క్షణం కూడా అదే చెప్పాను నేను. మన ఎప్పుడు మనకి రమణకృష్ణ బాబు అడుగుతున్నారు నన్ను, ఫోన్లో అడిగినట్టున్నారు, గురువు మనం మెప్పించాలని ఏం చేయాలంటే, గురువు మెప్పించాలంటే గురువు ఎప్పుడో ఒకటే కోరుకుంటాడు, తన శిష్యుడు ఇప్పుడు కూడా 24 గంటల ప్రతి క్షణం ఒక క్షణం కూడా వేస్ట్ వృధా చేయకుండా భక్తి భావంలో ఉండాలని కోరుకుంటాడు. అందుకని మనకి ఇంకేం కావాలి, గురువు తరకు ఉదయం తన శిష్యులందరూ మంచి భక్తులు అయిపోవాలనుకుంటారు. మంచి భక్తులు అంటే అర్థం ఏంటి? ప్రతి క్షణం కూడా స్వామిలో భగవంతుని దాంట్లో దీంట్లో ఉండడం, భక్తిలో ఉండడం. ఎప్పుడైతే ఉంటామో మన శ్వాస ద్వారా, లేదంటే నడవడం ద్వారా, మనం మందిరంకి వెళ్తున్నాం, మందిరం నడుస్తున్నాం, ఎన్నో చనిపోయి ఉంటాయి కింద. కానీ మనం మందిరంకి వెళ్తున్నాం కాబట్టి ఆ చర్యలు చనిపోయినా అది పెద్ద ఇది కాదు. దాంతోపాటు మనం జపం చేస్తూ భగవత్ స్మరణ చేస్తూ ఇంకా గొప్ప. అదే సినిమాకో లేదా వెళ్తున్నాం, చనిపోతే కర్మ వస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనం డైలీ లైక్ తెలిసి కూడా కొన్ని చేస్తాము, లైక్ పాపాలు, దోమలు చంపడము, అవి ఆల్ అవుట్ పెట్టుకుంటాము, అది తెలిసే చేస్తున్నాం కదా. సో దానికి కర్మ వస్తుంది. కర్మ అది మనం చేయకూడదు. దాని నుండి ఇలా చాంటింగ్ ఇస్ ద సొల్యూషన్ ఫర్. చాంటింగ్ అంటే మనకు తప్పదు కాదు, ఊపిరి తీర్చుకోకుండా ఉండలేం కదా. అవునవును, కరెక్టే. అది తప్పదు. వంట చేయకుండా మనం తినలేం కదా. అదే, అవును. నెసెసిటీస్. ఒకవేళ ఎవరైనా మనకి ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తే, ఇప్పుడు మా నాన్నమ్మ చెప్పారు ఆ దోమని చంపు, అప్పుడు నేను చెప్పింది చెయ్యాలి కదా. సో హరే కృష్ణ అంటూ ఇట్లా చంపితే దానికి ఏమైనా విముక్తి వస్తున్నట్టు అట్లా అంటే అది తప్పదు అన్నప్పుడు, అవును, తప్పదు అన్నప్పుడు బెటర్. ఇప్పుడు చూడు, పొలంలో వీడ్స్ తీస్తారు, అంటే కలుపు మొక్కలు తీస్తుంటారు. అవును, యాక్చువల్లీ అది కూడా జీవే. అవును, కానీ అవసరం. అవును. దానికి మనం హరే కృష్ణ మంత్రంతో తీయాలి. ఓకే ఓకే ప్రభుజీ. దోమలో హరే కృష్ణ మంత్రం సంపద్దు, దోమ తెర ఉంది. అదే కరెక్ట్. దోమలు చంపకూడదు. దోమలు మనం వీలంత వరకు మనం వేరే విధాలుగా మనం చూసుకోవాలి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న? లాస్ట్ ప్రశ్న. 9 అయిపోతుంది, 9:59 అయింది. లాస్ట్ ప్రశ్న. హరే కృష్ణ ప్రభు. ప్రభు చెప్పండి. అంటే విషయ వాంఛలు అవన్నీ 4 చెప్పారు కదా ప్రభు. కొన్ని సందర్భాల్లో అంటే లేడీస్ అంటే కొంచెం అంటే రెడీ కావడము అవి తప్పదుగా ప్రభు, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు. అవసరం విషయ వాంఛలు అంటే చూడండి, ఇప్పుడు బట్టలు వేసుకోవద్దు అని చెప్పడం లేదు కదా, బట్టలు వేసుకోండి అవసరం. ఇప్పుడు చూడండి, అది కాదు, అది బట్టలు వేసుకోకపోతే వైరాగ్యం అనుకోవద్దు. అలాని కాదు ప్రభు, అంటే వైరాగ్యం అన్నట్టు కాదు, అవసరం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు రెడీ అవ్వడం ప్రభు, అంటే ప్రభు బయటికి వెళ్ళినప్పుడు అంటే రెడీ అవ్వడం అంటే ఇష్టం ప్రభు. అంటే భక్తి చేస్తున్నప్పుడు కూడా అది అలా అనుకుంటున్నా ప్రభు నేను అనేది. చెప్తుంది కదా, ఇప్పుడు రెడీ అవడం కోసం 2 గంటలు కూర్చుంటే తప్పదు, అవసరం లేదు. ఇప్పుడు రెడీ అవ్వడం అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది అంటారు మొత్తం
హెయిర్ స్టైల్ వేస్తారు, లేదంటే లిప్టిక్ వేస్తారు, లేదా అవి వేస్తారు, షూటింగ్ అంతా తగ్గించుకోవాలి అవి. అదంతా దేహాత్మక బుద్ధి. ఇప్పుడు పెళ్లి కూతురుని ముస్తాబ్ చేసిన దానికి పెళ్లి కూతురులా మనం ముస్తాబ్ అయిపోతే ఇంకా దానికి ఇంకా అవసరం లేదు కదా మనకి. అంటే అలా అంటలే ప్రభు, మన భావన కరెక్ట్ ఉంటే తయారైనా కూడా అని అనుకుంటా ప్రభు. నేను నా ఆలోచన ప్రభు. కరెక్టే అండి, భావన తక్కువే, కానీ అది అవసరం లేని టైంని మనం అవసరం లేని పెళ్లికి వెళ్తున్నాం, ఓకే మంచి మంచి చీర కట్టుకోండి, వీళ్ళతో సింపుల్గా ఉంటుంది. ఊరికి మనం కోటింగ్లు పెట్టుకొని లేదంటే అవి పెట్టుకొని ఓ మొత్తం